సో హాయ్ నాకైతే అన్ని వీడియో తీసి పెట్టాలని ఉంటుంది కానీ వీడియో తీయడానికి ఎవరు లేరు. సో బర్డ్ వాయిస్ వినపడుతుందా? అక్కడ బర్డ్ ఉంది, అక్కడ గుడ్లు పెట్టింది బర్డ్. ఆర్ పెట్టిద్దో తెలీదు, కంటిన్యూ అరుస్తూనే ఉంది. 2 బర్డ్స్ ఉన్నాయి, కనబడుతుందా బర్డ్ అక్కడ? అది బాత్రూమ్ ఎగ్జిస్ట్ ఫ్యాన్ బర్డ్ అనమాట. ప్రతిసారి ఇక్కడికి వస్తాయి, గుడ్లు పెడతాయి, పిల్లల్ని చేస్తాయి, పిల్లలు పెద్దగా వెళ్ళిపోతాయి, కానీ ఆ గూడు అలాగే ఉంచుతాము. మా ఎగ్జిట్ ఫ్యాన్కి కూడా ఇబ్బంది అవుతుంది, అందుకనే ఇంకా అయినా పర్లే. కెన్ యూ హియర్ ద వాయిస్ అట్లా అనమాట. సో పాపకు కూడా మంచిగా అనిపించింది, షీ ఫీల్ హ్యాపీ. అవి పాప క్యారేజ్ ఇవ్వడానికి వెళ్ళాడు, వెయిట్ చెయ్యి వచ్చాక తిందాం అన్నాడుగా. నాకు బాగా ఆకలిస్తుంది, బట్టలు కూడా ఉతుక్కుని ఆగాను. వేడిగా ఉంది రైస్, ఇప్పుడే పెట్టా, పొగలు వస్తున్నాయి. ఓకే, ఫిష్ కర్రీలో నేను అన్నీ తినను. ఫిష్ అంతా మామూలు ముక్కలు అన్నీ తినను, ఎందుకంటే నాకు ముళ్ళులు తీసుకోవడం రాదు. ఇంకో ముక్క బాగా అదే ఇది ఫ్రెష్ అనమాట. సో నేను ఓన్లీ పొట్టకాడ ముక్కలే తింటాను. ఇది పొట్టకాడ ముక్కలు. ఎవరైనా ఒక మనిషి ఉండి వీడియో తీస్తే చక్కగా బాగుంటుంది, కానీ ఎవరు లేరు తీయడానికి. నాకేమో ఆకలి వేస్తుంది, అందుకే అవి కోసం వెయిట్ చేయకుండా తినేస్తున్నా. మొత్తం కలిపి చిదిమేయకు అని చెప్పాడు నాతో. అండ్ చూడండి, ఈ కూర ఇట్లాగే చెత్తలో పడేయడం అవుతుంది, ఎందుకంటే ఇదంతా మేము తినము కాబట్టి. కొద్దిగా వండమంటే వండడు. ప్రతిసారి ఏ నాన్ వెజ్ ఏ వండినా వేస్ట్ అవ్వడమే. నాకు ఆయిల్ అంటే ఇష్టం కాబట్టి ఆయిల్ తీసుకుంటున్నా. తలకాయలు, తోకలు అవన్నీ నేను తినను. చిన్న చేప తీసుకోవచ్చు కదా, పెద్ద చేప తీసుకుంటారు. ఇప్పుడు ఈ ఫుడ్ తిని చెప్తా, కానీ ఎట్లా తీయడం వీడియో తెలీదు. లేదంటే వీడియో ఇక్కడితో కట్ చేసి మళ్ళీ ఫ్రంట్ వీడియో పెట్టాలి, లేదా ఇట్లానే వీడియో బ్యాక్ తిప్పి పెట్టాలి. అవినాష్ వండడం టేస్ట్ లేకపోవడమా? ఇది రికార్డ్ అవుతుందో కట్ అవుతుందో తెలియదు మరి. ఇట్లయితే పెట్టిన ప్రస్తుతానికి. అంట్లు చాలా ఉంటే తోమాడు అవి. సో అప్పుడే తోమిన అంట్లలో తినలేం ఫుడ్, దట్టు నాన్ వెజ్. సో మంచిగా కొత్తిమీర వేసాడు, బాగుంది. రికార్డ్ అవుతుందా? నేను వండిన అన్నం అంతా అక్కడే ఉంది, ఒక్క మెతుకు కూడా కదల్లా. ఏంటి అన్నం కొద్ది గట్టిగా ఉన్నట్టుంది, విజిల్స్ తక్కువ వచ్చాయా లేదంటే వెంటనే తీసేసాడు? వీడియో రికార్డ్ అవుతుందో లేదో తెలియకుండా మాట్లాడుతున్నా. ఇప్పుడు దాకా ఉన్న కొంతమంది ఇప్పుడు ఫ్రెండ్స్ నన్ను అవాయిడ్ చేశారు. ఒక గ్రూప్ ఉండే వాట్సాప్లో. సో ఇప్పుడు నాకు ఒకళ్ళు చెప్పారు, ఒక 10 మంది మీ గురించి ఇలా 10 రకాలుగా మాట్లాడుతున్నారు అన్నప్పుడు నేను అడిగా వాళ్ళని, వాళ్ళు అనలేదన్నారు. అదే గ్రూప్లో డిస్కషన్ అయింది, దాని గురించి నన్ను గ్రూప్లో తీసేశారు. గ్రూప్ మొత్తం తీసేసి మళ్ళీ వేరే గ్రూపు సత్య క్రియేట్ చేశాడు.
కానీ నన్ను ఒక్కదాన్ని ఆ గ్రూప్లో పెట్టలేదు, మిగతా అందరూ ఉన్నారు. సరే పర్లేదు. మా ఆయన అడిగాడు బాలుని, బాలు ఏమో నాకు సంబంధం లేదని చెప్పాడు. నేనన్నా వదిలే అన్నా. ఫిష్ కూడా చాలా బాగుంది. బర్డ్ భలే అరుస్తుంది. అమ్ముకి మంచిగా ఉంటుంది కదా. వచ్చాడు అవి. సో సత్య వాళ్ళు ఇంతకుముందు పిలిచేవాళ్ళు రమ్మని, ఇప్పుడు పిలవట్లా. లక్ష్మక్కనైతే పిలుస్తున్నారు, లక్ష్మక్క అయితే వస్తుంది, నన్ను అయితే పిలవట్లా. సరే పర్లేదులే. మొన్నటిదాకా గోవా అన్నారు, ఇప్పుడు అది కూడా క్యాన్సిల్ అనుకుంటా. నేను ఒక్కదాన్నే క్యాన్సిల్ అనుకుంటా. కానీ సత్య దగ్గర నా ఆధార్ కార్డు పంపించమంటే నేను పంపించినంటే మళ్ళీ తను అడిగితే పంపించి అదొకటి మిస్యూజ్ అవుతుందేమో, అదొకటే చూడాలి. అదే మమ్మీ అంటుంది కదా ఫోన్లో. ఉండని గుడ్లు పెడుతుందేమో. ఉంది వీడియో. ఏమైనా ఇంపార్టెంటా? అయితే అది రికార్డ్ అవుతుందో లేదో నాకు తెలీదు. వీడియో అయితే ఉంది. అయితే పొద్దున మా డాడీ ఫోన్ చేశాడు, అదే గోవా వెళ్తున్నావా లేదా అది అడిగాడు. మా అమ్మ ఏం జరిగింది మొత్తం చెప్తా. మా అమ్మ మాట్లాడింది. మామూలుగా ఎప్పుడు కూడా మా డాడీ ఎప్పుడైనా వస్తాడు ఇక్కడికి, పాప పిలిచినా అవి పిలిచినా ఇంక వెళ్ళే మాటలు నేను మాట్లాడేది ఏముండదు. మా డాడీ వస్తాడు కానీ మా మమ్మీ ఎప్పుడు రాదు. అయితే మా మమ్మీ అంటుంది, వేరే అత్త వాళ్ళు ఉంటారు కొద్దిగా మా ఇంటికి, మా విజయవాడ దగ్గర. సో 2 కపుల్స్ ఉంటారనమాట. ఒక కపుల్ అబ్రాడ్ వెళ్ళారు, ఇంకో కపుల్ ఉన్నారనమాట. వాళ్ళ కిందింటో ఇల్లు ఖాళీ చేస్తున్నారట. కాబట్టి వీళ్ళిద్దరే ఉంటారట, మొగుడు పిల్లని. అందుకని మా మమ్మీని డాడీని రమ్మన్నారంట. సో మా మమ్మీ నన్ను ప్రిపేర్ చేస్తుంది. సో నేను అక్కడికి వెళ్తానని, ఓకే వెళ్ళు అనేసి అన్నా. అంటే నేను అడుగుతా కదా, హైదరాబాద్ రమ్మంటే ఎప్పుడు రావు, మేము విజయవాడ వస్తామంటే కూడా ఆలోచిస్తాం, అట్లాంటిది వాళ్ళ ఇంటికి వెళ్ళి 2-3 నెలలు ఉంటావా ఉంటాను అనేసి చెప్తుంది. ఆవిడకి ఇష్టమైతే ఎక్కడికైనా